ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ మొదలైంది. డీప్‌సీక్ ఎంట్రీతో అన్ని లెక్కలు తారుమారయ్యాయి. ఎవరికి వాళ్ళు ఈ రంగంలో మేమే ముందున్నాం, మేమే టాప్ అవ్వాలనుకుంటున్నారు, అయ్యామని కూడా చెప్పుకుంటున్నారు. అమెరికా, చైనా సై అంటే సై అనుకుంటున్నాయి. మరి ఈ రేస్‌లో మనం ఎక్కడున్నాం? ఎందుకు వెనకబడ్డాం? అసలు ఈ ఏఐ ఎందుకు కీలకంగా మారింది? ఈ రంగంలో ఇంత పోటీ ఎందుకు కనిపిస్తోంది? అసలు డీప్‌సీక్ కంటే బలమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఆల్రెడీ వచ్చేసిందా? లేదా రాబోతున్నాయా? ఈ పోటీలో అంతిమ విజయం ఎవరికి? ఈ వీడియోలో చూద్దాం. చైనా డీప్‌సీక్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్రపంచం షేక్ అయింది. ఎందుకంటే అమెరికా టెక్నాలజీ కంపెనీలు ఇన్ని రోజులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మేమే అనుకుంటూ వచ్చాయి. దానికి తగ్గట్టుగానే అమెరికా నుంచే 70కి పైగా ఏఐ మోడల్స్ ఉన్నాయి. చైనా నుంచి కేవలం 15% మాత్రమే ఉన్నాయి. అంటే ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన చాట్ జీపీటీ, గూగుల్ తెచ్చిన జెమినై, మెటా తీసుకొచ్చిన లామా, ఇలా అనేక ఏఐ మోడల్స్ అమెరికా నుంచి వచ్చాయి. దీనికి పోటీగా చైనా దూసుకొస్తోంది. ఇప్పటికైతే చైనాలో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌లో 15% చైనా నుంచే ఉన్నాయి. ఏ రంగంలో చైనా నుంచి ఒక డీప్ సీక్ మాత్రమే కాదు, అలీబాబా క్వెన్ అనే మరో ఏఐని కూడా తీసుకొచ్చింది. అలీబాబా పెట్టుబడితోనే మరో స్టార్టప్ జిపు అనే ఏఐని తీసుకొచ్చింది. అలీబాబా ప్రోత్సాహంతోనే మరో ఏఐ మోడల్ మూన్ షాట్ కూడా వచ్చింది. ఇవన్నీ కాకుండా టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్ ఇది కూడా మరో ఏఐని తీసుకొచ్చింది. దాంతోపాటు టెన్సెంట్ కూడా ఇంకో ఏఐ మోడల్‌ని తీసుకొస్తోంది. ఇలా ఇప్పుడు ఓవరాల్‌గా చైనా ఏఐ రంగంలో చైనా ప్రవాహం కనిపిస్తోంది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మోడల్స్ వస్తున్నాయి. అయితే అలీబాబా క్వెన్ డీప్ సీక్ కంటే యాక్యురేట్‌గా అతి తక్కువ లేటెన్సీతో పనిచేస్తుంది అని చెప్తోంది. ఒక ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయాలంటే, ఒకటి ఆథెంటిసిటీ అంటే యాక్యురేట్గా రిజల్ట్ ఇవ్వడం. 2 స్పీడ్ లేదా లేటెన్సీ అంటే మనం క్వెరీ అడిగిన ఎంతసేపటికి ఇది సమాధానం ఇస్తోంది అని. మూడోది గ్రామర్ అండ్ రీడబిలిటీ అంటే అది ఇచ్చిన సమాధానం ఎంత సరళంగా ఉంది, మనుషులు అర్థం చేసుకోవడానికి ఏమైనా కాంప్లెక్స్గా ఉందా, కాంప్లెక్స్గా ఆన్సర్ ఇస్తే ప్రయోజనం ఏముంటుంది, సింపుల్గా మనం అర్థం చేసుకునే స్థాయిలో ఉండాలి. అంటే సింపుల్గా, యాక్యురేట్గా, స్పీడ్గా ఆన్సర్ ఉండాలి. వీటితో పాటు అన్‌బయాస్డ్‌గా కూడా ఉండాలి. అంటే ఏదో ఒక పక్షానికో, ఏదో ఒక వాదానికో పరిమితం అవ్వటం కాకుండా అన్‌బయాస్డ్‌గా ఆ సమాధానం ఉండాలి. నిజంగా మనుషులు చెప్పే సమాధానం అయితే బయాస్డ్‌గా ఉంటుంది. ఎల్ఎల్ఎం ఇచ్చే సమాధానం బయాస్డ్‌గా ఉండకూడదు. సొల్యూషన్ బయాస్డ్‌గా ఉండకూడదు. దీంతో పాటు అండర్‌స్టాండింగ్ ద కాంటెక్స్ట్ అంటే మనం ఏ కాంటెక్స్ట్‌లో అడుగుతున్నామో ప్రశ్నను చూడగానే అది అర్థం చేసుకొని దానికి తగిన సమాధానం ఇవ్వాలి. వీటితో పాటు ఐక్యూ, ఈక్యూ కూడా ఎల్ఎంలకు ఉండాలి. వీటి ఆధారంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ని అసెస్ చేయాలి. అంటే అవతల ఉన్నది ఒక మెషిన్ కాదు, ఒక మనిషి అనిపించేలా రీజనింగ్, ఎనాలిసిస్, ఆన్సర్ కనిపించాలి. ఈ విషయంలో మేమే టాప్ అని డీప్ సీక్ చెప్పుకుంటోంది. దాన్ని చాలామంది సమర్థిస్తున్నారు. కానీ చైనా నుంచే వచ్చిన అలీబాబా కంపెనీ అలీబాబా ఏఐ క్వెన్ డీప్ సీక్ అంటే మేమే మెరుగు అని చెప్తోంది. వీటి మధ్య ఇప్పటికే పోటీ ఓ రేంజ్‌లో మొదలైంది. మరి చైనా నుంచే ఇన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ వస్తున్నప్పుడు, అవి కూడా చాట్ జీపీటీ కంటే మెరుగ్గా ఉన్నప్పుడు, అమెరికా ఏఐ కంపెనీల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న సహజం. ఇప్పుడు మన దేశం కూడా ఈ పోటీలో ఎంటర్ అయింది. మన సొంత లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని తయారు చేస్తున్నాము అని మన కేంద్రం చెప్తోంది. ఇది ఖచ్చితంగా అవసరమే. ఎక్కువ టైం పట్టకుండానే మరో 6 నెలల్లోపే దీన్ని తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. ఓ పక్క అమెరికా గుత్తాధిపత్యం నిలబెట్టుకోవాలని ఆరాటపడుతోంది. ఇంకో పక్క చైనా దూసుకొస్తోంది. ఈ రెండు దేశాల మధ్య మనం కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం. మరి మనం ఇంతకాలం ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు అనేది కూడా ఇక్కడ రావాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఐటీ అంటే భారత్, భారత్ అంటే ఐటీ అని చెప్పుకుంటాం. ఎక్కడ ఏ ఐటీ కంపెనీ చూసినా మనవాళ్లే కనిపిస్తారు. టాప్ లెవెల్ నుంచి ఎంట్రీ వరకు భారతీయులే ఉంటారు. అందులో తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ కంపెనీలను లీడ్ చేసేది కూడా మనవాళ్లే. మరి మన దగ్గర టాలెంట్‌కి కొదవలేదు. టాలెంటెడ్ ఐటీ నిపుణులున్నారు. అలాంటప్పుడు మన దగ్గర ఎందుకు ఇలాంటి ఇన్వెన్షన్‌లు రావటం లేదు? ఎందుకు ఇలాంటి స్టార్టప్‌లు అద్భుతాలు చేయడం లేదు, చేయలేకపోతున్నాయి అంటే, మనం రీసెర్చ్‌పై పెట్టే ఖర్చు చాలా స్వల్పం. పైగా మన స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ఇవన్నీ ఉద్యోగుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి తప్ప ఇన్నోవేషన్‌ని ప్రోత్సహించేలాగా లేకుండా పోతున్నాయి. అంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్‌కి చోటు లేకుండా పోతోంది మన దగ్గర. సో, ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచే ఐఐటీ, ఐఏఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కూడా టాలెంటెడ్ వ్యక్తులను తయారు చేస్తున్నాయి. కానీ
వాళ్ళు అంతిమంగా ఉద్యోగులుగా మాత్రమే మారే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ టాలెంట్ ఇన్నోవేషన్స్ వైపు వెళ్ళే పరిస్థితి ఉండటం లేదు. దీనికి ప్రధాన కారణం మన ప్రభుత్వాలు ఒకసారి గెలిస్తే మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్లకు ఎట్లా గెలవాలి అనే వ్యూహాలు వేసుకోవడం తప్ప, అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప దేశానికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఎట్లాంటి ప్రయత్నాలు చేయకపోవడం. సరే, ఇప్పటికైనా మనం ఈ గోదాలోకి ఎంటర్ అయ్యాం. సంతోషించాల్సిన విషయం. అయితే దేశానికో ఏఐని తయారు చేసుకుంటున్న తరుణంలో ఏది చివరకు నిలబడుతుంది అంటే, ఏ మోడల్ ఎఫిషియెంట్గా పనిచేస్తే అదే నిలబడుతుంది. సింపుల్ ఆన్సర్. అది చాట్ జీపీటీ కావచ్చు, లేదా డీప్ సీక్ కావచ్చు, లేదా ఆలీబాబా క్వెన్ కావచ్చు. ఇప్పటికే సెర్చ్ ఇంజిన్ల వాడకం తగ్గిపోయింది. ఏది కావాలన్నా ఏఐ మోడల్ని అడుగుతున్నాము, తెలుసుకుంటున్నాము. ఇలా వాడుతున్న తరుణంలో ఏ లాంగ్వేజ్ మోడల్ ఎక్కువ ఎఫిషియెంట్గా పనిచేస్తే మనం దాన్నే ఉపయోగిస్తాం. జనాలు కూడా దాన్నే ఉపయోగిస్తారు. అది చైనాదా, అమెరికాదా, లేక మన దేశం తయారు చేసిందా అని చూడము. ఎందుకంటే మనం యాపిల్ ఫోన్ వాడుతున్నాం, గూగుల్ పిక్సెల్ వాడుతున్నాం, చైనా తయారు చేసిన షావమీ ఫోన్లు వాడుతున్నాం. కానీ మన దేశంలో తయారవుతున్నాయి కదా అని మైక్రోమాక్స్, లావా ఇట్లాంటి ఫోన్లు వాడడం లేదు. ఇది కూడా అంతే. అయితే చైనా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అడుగు పెట్టడం ఇతర కంపెనీలని, అమెరికా కంపెనీలను ఎందుకు షేక్ చేస్తుందంటే, అమెరికన్ కంపెనీలు ఈ రంగంలో ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. ఒక ఎల్ఎల్ఎం తయారు చేయాలంటే భారీగా సాంకేతికత కావాలి, ఎనర్జీ కావాలి, మ్యాన్ పవర్ కావాలి అని చెప్తూ వచ్చాయి. కానీ అంత కష్టం లేదని చెప్తూ చైనా డీప్ సీక్ని తీసుకొచ్చింది. దీనికోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని తేల్చింది. ఈ రంగంలో గుత్తాధిపత్యం కోసం ప్రయత్నించిన అమెరికా ఏఐ మోడల్ తయారీకి అవసరమైన జీపీయూలు ఇతర దేశాలకు అందకుండా ఆంక్షలు విధించింది. ఇక్కడ జీపీయూ అంటే ఏంటో చూద్దాం. మనకు సిపియు తెలుసు, అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మనం ఇచ్చిన కమాండ్ని సిపియు ప్రాసెస్ చేసి దాని రిజల్ట్ని ఇస్తుంది. ప్రతి కంప్యూటర్కి ఒక సిపియు ఉంటుంది. అట్లాగే కానీ సిపియుకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇది పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఎక్కువ అప్లికేషన్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే అది హ్యాంగ్ అవ్వటం కూడా చూస్తూ ఉంటాం. సో సిపియుకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. మరి చిన్న పనులకే మనం వాడే సిస్టమ్స్ సరిపోనప్పుడు అత్యంత భారీ స్థాయిలో డేటాని అనలైజ్ చేసి, ముందు ఆ డేటాని ఫీడ్ చేయాలి, దాన్ని అనలైజ్ చేయాలి, దాని నుంచి కొన్ని సొల్యూషన్స్ తీసుకురావాలంటే దానికి జీపీయూలో అవసరం. జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఇవి కూడా 1, 2 కాదు, వేలల్లో అవసరం పడుతుంది. ఈ జీపీయూలు భారీ టాస్క్ని క్షణాల్లో ప్రాసెస్ చేస్తాయి. కోట్లాది పారామీటర్స్ని పరిగణనలోకి తీసుకొని క్షణాల్లో కోట్ల ఈక్వేషన్లు ఆలోచించి సొల్యూషన్ ఇస్తాయి. ఇది ఎట్లా అంటే, ప్రపంచంలో ఉన్న సమస్త సమాచారాన్ని, అంటే ఇన్నేళ్లుగా ప్రచురితమైన పుస్తకాలు, ప్రింట్ ఫామ్లో ఉన్న పుస్తకాలు, ఆన్లైన్ డేటా, హిస్టరీ, సైన్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, ఇలా ఒకటని లేదు, అన్ని ఏరియాల సబ్జెక్టులని, అన్ని భాషలని ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి ముందుగా ఫీడ్ చేస్తారు. ఇలా ఫీడ్ చేసే సమయంలో ఎక్కువ సంఖ్యలో జీపీయూలు అవసరమవుతాయి. ఇప్పుడు ఆ జీపీయూలని ఎవరు తయారు చేస్తున్నారు అంటే, ఎన్విడియా, ఏఎండి, ఇంటెల్ ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో ఎన్విడియా తయారు చేసే జీపీయూలే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తాయి. అందుకే అమెరికా ఈ కంపెనీపై ఆంక్షలు విధించి ఎవరికి పడితే వాళ్లకు అమ్మొద్దు అని చెప్పింది. ఈ సంస్థ దశలో మార్కెట్ క్యాప్ $2.94 ట్రిలియన్ చేరింది. మైక్రోసాఫ్ట్, యాపిల్ రేంజ్కి చేరింది. నిజానికి చాట్ జీపీటీ వచ్చే వరకు ఎన్విడియా సంస్థ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇట్లాంటి సంస్థలు తెలిసినట్టుగా ఈ సంస్థ గురించి తెలియదు. చాట్ జీపీటీ 25,100 ఎన్విడియా జీపీయూలను ఉపయోగించింది. అంటే ఏఐ లాంగ్వేజ్ మోడల్ని తయారు చేయాలంటే జీపీయూలు లేకుండా అవ్వదు అనేది క్లియర్. కొన్నేళ్లుగా ఈ సంస్థ అందించే జీపీయూ చిప్లకు నియంత్రణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ వాటిని కొనాలంటే కొన్ని నెలలకు పైగా వెయిటింగ్ లిస్ట్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఎన్విడియా జీపీయూలు అందకుండా చేసినా చైనా ఆగలేదు. ఎన్ని నియంత్రణలు పెట్టినా మేధస్సు ఎవరి సొత్తు కాదు అని నిరూపించింది డీప్ సీక్. అది కూడా చాట్ జీపీటీ వాడినంత సామర్థ్యం లేని, అంటే తక్కువ సామర్థ్యం ఉన్న H800 చిప్లని వాడి 2000 మాత్రమే వాడి ఈ మోడల్ని తయారు చేశామంటున్నారు. దీంతో చాలా తక్కువ ఖర్చులో డీప్ సీక్ తయారైంది. చాట్ జీపీటీ తయారు చేయడానికి $100 మిలియన్ పైగా ఖర్చు చేస్తే డీప్ సీక్ తయారు చేయడానికి కేవలం $6 మిలియన్ మాత్రమే ఖర్చు చేశారు. అంటే చాలా తక్కువ పెట్టుబడితో డీప్ సీక్ తయారైంది. పైగా చైనా డీప్ సీక్ ఓపెన్ సోర్స్ మోడల్, అంటే దీన్ని ఉపయోగించి మరిన్ని ఏఐ మోడల్స్ని తయారు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇది ఖచ్చితంగా ఈ రంగంలో అమెరికన్ కంపెనీల గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టే విషయం.
అందుకే డీప్ సీక్ రాగానే అమెరికన్ కంపెనీలు ఒక్కసారిగా షేక్ అయ్యాయి. ఏ కంపెనీ జీపీయూలు అయితే ఇన్నాళ్ళు అందకుండా చేశామో, ఏ కంపెనీ జీపీయూలు అయితే కీలకం అనుకొని వాటిని అందకుండా దూరం పెట్టామో, అవి లేకుండానే డీప్ సీక్ రావడంతో ఎన్విడియా భారీగా నష్టపోయింది. ఇక్కడే ఉన్న భిన్న వాదనలు ఏంటంటే, డీప్ సీక్ డిస్టిలేషన్ అనే పద్ధతిని ఉపయోగించి తన మోడల్ని తయారు చేశామని చెప్తోంది. నిజానికి ఏ సాంకేతికత అయినా మొదట అభివృద్ధి చేసే కంపెనీ చాలా కష్టపడుతుంది. ఒక్కసారి దారి వేస్తే దాని వెనుక అనేక కంపెనీలు వెళ్ళగలుగుతాయి. చాట్ జీపీటీ ఖచ్చితంగా చాలా కష్టపడి తన ఎల్ఎల్ఎంని తయారు చేసింది. దానికోసం ఎన్నో వనరులను వినియోగించుకుంది. సో ఈ రకంగా డీప్ సీక్కి చాట్ జీపీటీ వేసిన అడుగులు అడ్వాంటేజ్గా మారాయి. మమ్మల్ని కాపీ కొట్టారు, మా డేటానే వాడుకున్నారు అని డీప్ సీక్ అంటూ ఉండొచ్చుగాక. లేదా బయటికి చెప్తున్నట్టు ఇంత తక్కువ వనరులతో, తక్కువ జీపీయూలతో ఇది రాలేదు, చాలా ఎక్కువ జీపీయూలే వాడి ఉంటారు అని కూడా చెప్తూ అనుమానపడుతూ ఉండొచ్చుగాక. కానీ టెక్నాలజీ ఎవరి సొత్తు కాదు. దాన్ని అందకుండా చేసినంత మాత్రాన, నియంత్రణలు పెట్టినంత మాత్రాన అది ఇతరులకు చేరకుండా పోదు, అభివృద్ధి చెందకుండా పోదు అని డీప్ సీక్ నిరూపించింది. ఇది వాస్తవం. ఇది చాలా కంపెనీలకు, చాలా దేశాలకు ప్రోత్సాహకరంగా మారింది. మరి ఏఐ రంగంలో ఇంత పోటీ ఎందుకు? దీనివల్ల అమెరికా లేదా చైనా లేదా మరో దేశమైనా ఎలాంటి ప్రయోజనం పొందుతాయి అంటే, రాబోయే రోజుల్లో యుద్ధాలు ఆయుధాలతోనో లేక రసాయనాలతోనో కాదు, డేటాతో కూడా జరుగుతాయి. అంటే ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే వాళ్ళదే ఆధిపత్యం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్పుకుంటాం మనం. ఇప్పుడు డేటా కూడా పవర్లా మారిపోయే పరిస్థితి వచ్చింది. వేల ఏళ్ల చరిత్రని, సైన్స్లోని విభాగాల్ని, రాజకీయాల్ని, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలని, వివిధ భాషల్ని తెలిసిన మోడల్స్ రేపటి రోజుని మనిషి ఊహకి అందనంత స్థాయిలో అంచనా వేయగలుగుతాయి. మనిషికి అందని లక్షల కోట్ల కాంబినేషన్లతో, ఆలోచనలతో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆ దేశానికి ఖచ్చితంగా సాంకేతికంగా బలంగా మారతాయి. హెల్త్ కేర్, ఫినాన్స్, ఎడ్యుకేషన్, కస్టమర్ సర్వీస్ లాంటి రంగాల్లో ఆయా దేశాలు ముందుకెళ్లడానికి ఖచ్చితంగా పనికొస్తాయి. అదే సమయంలో ఈ లాంగ్వేజ్ మోడల్స్ ఇచ్చే సమాచారం ప్రజల మెదళ్లపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అనే అంచనాలున్నాయి. ఇప్పటికే గూగుల్, ఫేస్బుక్ లాంటివి పని చేస్తున్నాయి. ప్రజల మెదళ్ళని మౌల్డ్ చేయగలుగుతున్నాయి, ఇంపాక్ట్ చూపగలుగుతున్నాయి. ఏది ఆలోచించాలో, ఏది ఆలోచించొద్దో అవే నిర్దేశిస్తున్నాయి. అంతెందుకు, గతంలో ఎన్నికల సమయంలో ఫేస్బుక్ ఏం చేసిందో కూడా చూసాం. దానిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. అది అమెరికా కాంగ్రెస్ ముందు సమాధానం చెప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. అందుకే ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్పై ఆధిపత్యం కోసం అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. కానీ ఈ పోటీలో ఏదో ఒక్క దేశానికే గుత్తాధిపత్యం ఉండే పరిస్థితి లేదు అని చైనా నిరూపించింది. మరి ఇప్పుడు మనం ఏం చేస్తాము అనేది మిగిలి ఉంది.